ఒడిశాలోని గోపాల్పురం సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. తుపాను ఈ అర్ధరాత్రికి బలహీనపడనుంది. ఇప్పటికే శ్రీకాకుళం, విజయనగరం, ఒడిశాలోని గంజాం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా తుపాను తీరం దాటిన తర్వాత 20 నుంచి 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ధనుంజయ్ అడిగి తెలుసుకుందాం. ధనుంజయ్, చెప్పండి, పైలిన్ ఎప్పుడు తీరం దాటుతుంది? అర్ధరాత్రికి తుపాను బలహీనపడుతుందన్న దానికి సంబంధించి వివరాలేంటి? జిల్లాని వాస్తవానికి ఫైలిన్ తుఫాను దాదాపుగా 200 కిలోమీటర్ల సమీపానికి చొచ్చుకొచ్చింది. కళింగపట్నం అలాగే గోపాల్పూర్ కు దగ్గరలో దాదాపుగా 200 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్టుగా ఐఎండీ భారత వాతావరణ విభాగం స్పష్టం చేసింది. అయితే ఇది గంటకు 15 కిలోమీటర్ల వేగంతో కదులుతూ ఉంది వాయువ్య దిశగా. ఇలా వాయువ్య దిశగా కదులుతూ ఈ సాయంత్రానికల్లా కూడా గోపాల్పూర్ వద్ద తీరాన్ని తాకే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఆ గాలుల వేగం అసలు తుఫాను కేంద్రకం నుంచి ఇతర ప్రాంతాలకు విస్తరించినటువంటి తుఫాను తీవ్రతతో పాటు అక్కడ ఉన్నటువంటి గాలుల వేగం దాదాపుగా 220 నుంచి 240 కిలోమీటర్ల వేగానికి చేరుకున్నాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు కూడా చెబుతున్నారు. అయితే ఉదయం 5:30 గంటలకే ఈ వేగాన్ని అందుకుంది తుఫాను గాలుల వేగం. అలాగే ప్రచండమైన వేగంతో ఈ గాలులు 11:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. అయితే ఇంత భారీ ప్రచండమైన గాలుల వేగంతోనే గోపాల్పూర్ వద్ద ఈ ఫైలిన్ తుఫాను తీరాన్ని తాకే అవకాశం ఉంది. అయితే ఖచ్చితంగా ఉదయం 11:30 గంటల సమయం అలాగే సాయంత్రం 5:30 గంటల సమయం వరకు కూడా ఇదే తీవ్రత, గాలుల తీవ్రత ఇంత భారీగానే కొనసాగే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి 240 కిలోమీటర్ల ప్రచండమైన గాలులతో తాకనున్న తుఫాను దాదాపు 6 గంటల పాటు ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దుల్లో ఉన్నటువంటి కళింగపట్నం తదితర ప్రాంతాలని అన్నింటినీ కూడా బీభత్సం సృష్టించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ కూడా అంచనాలు రూపొందించింది. ఇప్పటివరకు కూడా వాతావరణ శాఖ చెప్పినటువంటి అంచనాల ప్రకారమే ప్రస్తుతం ఈ తుఫాను తీవ్రత కూడా కొనసాగుతున్నట్టుగా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే ఈ తుఫాను తీరాన్ని తాకే సమయంలో కూడా దాదాపుగా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. దాదాపుగా 25 సెంటీమీటర్ల కంటే ఎక్కువగానే ఈ ప్రాంతాల్లో శ్రీకాకుళం జిల్లా కానీ అలాగే ఒరిస్సా తీర ప్రాంతాల్లో కూడా భారీగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్ కానీ, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ తదితర ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద 48 గంటల్లో ఇటు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలో అలాగే ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేసి చెప్తున్నారు. ఇప్పటికే దాదాపుగా తుఫాను దాదాపు 200 కిలోమీటర్ల దూరంలో ఉండగానే ఇప్పటికే తీర ప్రాంతాల్లో ఒరిస్సా కానీ ఇటు కోస్తాంధ్ర తీర ప్రాంతాల్లో దాదాపుగా 90 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. అలాగే తుఫాను తీవ్రత పెరిగిన తర్వాత ప్రస్తుతం 240 కిలోమీటర్ల వేగంతో గాలులు తుఫాను కేంద్రకం వద్ద వీస్తున్న కారణంగా అలల ఎత్తు కూడా దాదాపుగా పెరిగింది. సముద్రం కూడా బాగా అల్లకల్లోలంగా మారిపోయింది. ప్రస్తుతానికి ఆ ప్రాంతంలో 4 మీటర్ల కంటే ఎత్తైన అలలు వస్తున్నట్టుగా కూడా వాతావరణ శాఖ శాటిలైట్ ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా అంచనా వేస్తుంది. అలాగే ఇది తీరాన్ని దాటే సమయంలో మాత్రం భారీ విధ్వంసాన్ని సృష్టించే అవకాశం ఉంది దాదాపుగా 6 గంటల పాటు. జిల్లాని ధన్యవాదాలు ధనుంజయ్.